కరెక్టేనా? చూసుకో. తప్ప తక్కువ మార్క్స్ ఎట్లా తక్కువ చేసినాను. కరెక్టే. ఏం పవన్ గుర్తున్నాయా లేదా? లైబ్రరీస్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రైన్ టెస్ట్ గా స్పిట్ చేసిన తర్వాత ఇది హిస్టోగ్రామ్ ప్లాట్ వేస్తున్నా. హిస్టోగ్రామ్ ప్లాట్ ఎందుకు యూస్ చేస్తాం? కంటిన్యూస్ డేటా కోసం యూస్ చేస్తాం. ఏది అనేది కంటిన్యూస్ డేటా. సో ఇక్కడ హిస్టోగ్రామ్ ప్లాట్ వేసినప్పుడు మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుందా? ఇట్స్ అన్ అవుట్లేయర్. ఇట్స్ అన్ అవుట్లేయర్. ఎందుకంటే మీకుండే డేటా కన్నా ఎక్స్ట్రీమ్ లో అవుతుంది మీకు సెటిల్ అయింది. సో అది అవుట్లేయర్. ఓకేనా? సో ఈ అవుట్లేయర్ ని నేను ఏం చేస్తున్నా? ఎండ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ని కన్వర్ట్ చేస్తున్నా. చూడండి, ట్రైన్ డేటా మీన్ ఇదేనా? మీన్ చేసిన పని మీన్ ప్లస్ 3 ఇంటూ సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు స్టాండర్డ్ డివియేషన్. అంటే థర్డ్ స్టాండర్డ్ డివియేషన్ తో నేను ఏం చేస్తున్నా? ప్లస్ చేస్తున్నా. ఇక్కడ మామూలుగా ఇది మీన్. ఆ మీన్ కి ఏం యాడ్ చేస్తున్నా? 3 ఇంటూ థర్డ్ స్టాండర్డ్ డివియేషన్ ని ప్లస్ చేస్తున్నా. ఎంత వచ్చింది? 73. ఒరిజినల్ మీన్ ఎంత? అది కూడా నేనే చెప్పాలా? ఎంత? ఇప్పుడు ఎంత వచ్చింది? సో ఇప్పుడు నీకుండే మిస్సింగ్ వాల్యూస్ అన్ని ఎట్లయిపోయినాయి? 73తో రీప్లేస్ అయింది. అర్థమైందా? మీరు రాయాల్సిన కోడ్ సింపుల్ అండి. కాలంకి ఇది యాడ్ చేయండి. దట్స్ ఇట్. 3 ఇంటూ ఆ కాలం నేమ్ స్టాండర్డ్ డివియేషన్. థర్డ్ స్టాండర్డ్ డివియేషన్ ఎండ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అంటే థర్డ్ స్టాండర్డ్ డివియేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మిస్సింగ్ క్లాస్తో రీప్లేస్ చేస్తారు. ఇది ఏంటిది? ఎండ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ అట్రిబ్యూటరీ వాల్యూస్ డిస్ట్రిబ్యూషన్ అన్న అట్రిబ్యూటరీ ఇంట్రిస్టేషన్ అన్న రెండు ఒకటి. సో ఇది ఎందుకు యూస్ చేస్తారంటే దిస్ టెక్నిక్ ఈస్ యూజ్డ్ టు ఫిల్ ది మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ఏ డేటా సెట్ బై రీప్లేసింగ్ విత్ దెమ్ ఇన్ ఏ మాన్యువల్ ఆర్ క్లోజ్లీ. అంటే మాన్యువల్ గా నువ్వు ఏమైనా రీప్లేస్, నా దగ్గర ఏజ్ ఉంది, నేను మాన్యువల్ గా ఎక్కువ మంది బతికే ఏజ్ 45 అని చెప్పి మాన్యువల్ గా ఫిల్ చేస్తా. కానీ యావరేజ్ గా నీకు మీన్ చేసినప్పుడు ఎంతమంది ఏజ్ వచ్చింది? 30 వచ్చింది. కానీ నువ్వు మాన్యువల్ గా ఏం ఫిల్ చేస్తున్నావు? 45. అలాంటి కేసెస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే యూ క్యాన్ యూజ్ దిస్ అట్రిబ్యూట్. ఆర్బిటరీ అట్రిబ్యూట్ రెండు సేమ్. ఓకేనా? అవి యూజ్ చేస్తాం. సేమ్ డేటా సెట్ లోడ్ చేసాం, పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఒరిజినల్ మీన్ అంతేనా? టైం టెస్ట్ స్ప్లిట్ చేసా. సో ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాను. ఇది ఫంక్షన్ ఏం రాస్తున్నా? డెఫ్ ఇన్పుట్ మ్యాన్ టోటల్ డేటా డిఎఫ్ వేరియబుల్. ఓకే, నేను ఏదంతా ఫిల్ చేస్తున్నా? మాన్యువల్ గా ఫిల్ చేస్తున్నా, 0తో ఫిల్ చేస్తున్నా. మీన్ యూజ్ చేయలేదు ఇక్కడ. సేమ్ ఇదే ఫార్ములానే నేను మీన్ ఇంపిటేషన్ కి యూజ్ చేశా. బట్ అక్కడ ఏం పాస్ చేస్తున్నా? ఫిల్ మ్యాన్ విత్ మీన్ అని రాస్తున్నా. ఇక్కడ అలా రాలేదు. జస్ట్ ఏం పాస్ చేస్తున్నా? 0, 100 మీ ఇష్టం. మాన్యువల్ గా చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడు 0కి 1కి ఇది 0తో ఫిల్ చేసింది ఫిల్ అయినా 100తో ఫిల్. నేను ఇక్కడ మారుస్తున్నా. నాకు 0 వద్దు, 67 కావాలి. 67తో ఫిల్ అయింది. ఆర్బిటరీ మెథడ్ ఇంపిటేషన్ ఆర్ అట్రిబ్యూట్ ఇంపిటేషన్. అంటే మాన్యువల్ గా నువ్వు ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ని ఫిల్ చేయాలంటే యూ క్యాన్ యూస్ దిస్ ఫంక్షన్. సేమ్ ఈ కోడ్ ఎలా ఉంటుందంటే మీన్ మీడియన్ మోడ్ ఇంపిటేషన్. అక్కడ మనం ఏం చేస్తాం? ఫిల్ మ్యాన్ విత్ మీనా మీడియానా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? మనం వాల్యూస్ పాస్ చేస్తాం మాన్యువల్ గా. ఎంత ఏవి సో మనం పాస్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? సో ఇవి టెక్నిక్స్. రాసుకుంటారా? రాసుకోండి. ఎండ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్ మీకు కావాలంటే ఎగ్జామ్ అవి చెప్పడానికి ఉంది. ఎండ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద టెక్నిక్ యూజ్ టు హ్యాండిల్ ద మిస్సింగ్ లేయర్ బై రీప్లేసింగ్ విత్ దెమ్ ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్. అంటే థర్డ్ డివియేషన్ బై రీప్లేసింగ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. చేసి ఇద్దరికి పెట్టుకుంటున్నాను బాగా. నాకు వద్దా?
సింగ్ పెట్టాలి సింగ్ పెట్టాలి. మేమున్నాం కదా ఇక్కడ. గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. ఎస్సీ మీకు ఒకటే ఏమరా నాకేం వదిలేదు సార్, మీకు కావాలి పెట్టుకోండి. టిక్ కన్ఫర్మ్ చేసి కోడ్ కావాలంటే గిటప్ లో ఉంది, ప్రొఫైల్ లో. టీచర్ కొంత పాటు చెక్ చేసుకుని టీచర్ నేను సొంత పాటే గిటప్. ఎలా ఉందండి యా హోస్ అవునండి ఎవరండి కేవీఆర్. యా యా అవునండి చెప్పండి. కాలమ్స్ అయ్యాయి అక్కడ ఉన్న ఏజ్ పేరు సర్వే చూసుకో. ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. సోదరి It's very.
స్క్రోల్ చేసుకోండి కావాలి. ఇదేంటి మిషన్ లెర్నింగ్ ఓపెన్ చేసుకుంటా. మిషన్ లెర్నింగ్ ఎక్కడ ఉన్నాయి? మిషన్ లెర్నింగ్ కాదు, నేను చూపిస్తాను. మిషన్ ఇది అయిపోయింది. కిచెన్ ఎవరి టాపిక్ ఆర్బిటర్ ఉన్నది. యాక్చువల్గా దీంట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ దీంట్లో డౌన్లోడ్ ల్యాప్టాప్ మార్చాను కదా, అందుకు ఫ్యూచర్ సెలెక్షన్ నెక్స్ట్ టాపిక్ అదే. సో నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ సెలెక్షన్. సో ఫ్యూచర్ సెలెక్షన్ ద మెయిన్ పర్పస్ ఏమంటే సెలెక్ట్ ది ఫ్యూచర్, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఫ్యూచర్ సెలెక్షన్ అనే టాపిక్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీంట్లో నార్మల్గా నార్మలైజేషన్ అంటారు. ఏమంటారు? నార్మలైజేషన్. సో నార్మలైజేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ నార్మలైజేషన్, ఇంకొకటి మినిమాక్స్ స్కేలర్. స్టాండర్డ్ నార్మలైజేషన్, ఇంకొకటి మినిమాక్స్ స్కేలర్. సో ఏం లేదండి, కండిషన్స్ ఒకటే. డేటాని 0కి 1 లెక్క కన్వర్ట్ చేయాలి. డేటాని 0కి 1కి మధ్యలోకి మార్చాలి. ఏం డేటా? ఎంటైర్ డేటా అన్ని దగ్గర 1000, 2000, 3000 వాల్యూస్, ఎక్కువ పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయి, 10 lakhs, 20 lakhs. అలాంటి డేటాను కూడా నువ్వేం చేయాలి? 0కి 1 లెక్క కన్వర్ట్ చేయాలి. అంటే బిట్వీన్ ద 0s and 1 లెక్క కన్వర్ట్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ దిస్ నార్మలైజేషన్. ఎలా చేస్తారంటే నార్మలైజేషన్, ఎక్స్ ఆఫ్ నార్మలైజేషన్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ ఆఫ్ మినిమం డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ మాక్సిమం మైనస్ ఎక్స్ ఆఫ్ మినిమం. అది ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఎంటైర్ డేటా అంతా ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే 0కి 1కి మధ్యలో కన్వర్ట్ అయిపోతుంది. అదే మొత్తం రెండు అవే. స్టాండర్డ్ నార్మలైజేషన్ దాని వర్కింగ్ అదే, అండ్ మినిమాక్స్ స్కేలర్ వర్కింగ్ కూడా అదే. ఓకేనా? కావాలంటే లైవ్లో చూపిస్తాను చూడండి. సో పాండాస్ డేటా సెట్ని లోడ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఎస్కేలర్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇన్పుట్ స్టాండర్డ్ స్కేలర్. నార్మలైజేషన్ ఇది స్టాండర్డ్ స్కేలర్. స్కేలర్ ఇన్పుట్ చేసుకున్నా. ఇవన్నీ నార్మల్ మాడ్యూల్స్. సో ఇది డేటా. ఓకే, ఇది డేటా. సో డేటా డాట్ డిస్క్రైబ్ చేశాను. నల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసినాను. ఇక్కడ 86 ఉన్నాయి. ప్రైమ్ టెస్ట్ స్పీడ్ అప్లై చేసా. దాన్ని సింపుల్గా మీడియం నోట్తో ఫిల్ చేసేస్తాను. ఓకేనా? మీతో ఫిల్ చేసేస్తా 2 నల్ వాల్యూస్ని. ఇప్పుడు స్టాండర్డ్ నార్మలైజేషన్ ఎలా అప్లై అవుతుంది? స్కేలర్ ఇస్ ఏ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసా, లైక్ ఇనిషియలైజ్ చేసా స్టాండర్డ్ స్కేలర్ని. ఎక్స్ట్రైన్ని ఎలా ఇక్కడ చూడండి, ఎక్స్ట్రైన్ ఏం చేస్తున్నా అంటే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎక్స్ట్రైన్ ఎలా చేయాలి? ఫిట్ ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కానీ ట్రాన్స్ఫార్మ్ చేయలేము, డైరెక్ట్ ఫిట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అదే కింద ఏముంటుంది? టెస్ట్ డేటాకి ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి ఈజీ ట్రాన్స్ఫార్మ్ చేసేయచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇండివిజువల్ వేరియబుల్స్ ఇవన్నీ. దాంట్లో ఉండేటువంటి ఇండివిజువల్ కదా, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఒక్కో దానికి ఒక రకంగా ఉంటాయి. సో దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్. ఇక్కడ ఓన్లీ 1 డే వేరియబుల్ ఉంటుంది. సో ఇది ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో మీరు ఈ ఫంక్షన్ రాస్తేనే డేటా అనేది ఫిట్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అయినా కింద అబ్జర్వ్ చేయండి, వాల్యూస్ బిట్వీన్ 0కి 1కి మధ్యలో వచ్చింది. చూడండి, బాగా చూడండి, 0కి 1కి మధ్యలో వచ్చింది. ఏదైనా వస్తే 0 వస్తుంది, లేదంటే ఇది నార్మల్ మీను, ఇది స్టాండర్డ్ డివియేషన్. ఆఫ్టర్ 1.8222 ఇక్కడ ఈ ఉంది. ఈ ఉందంటే లెస్ దాన్ 1 మధ్యలో 0 కన్నా మధ్యలో ఉన్నట్లు. ఇక్కడ ఈ వాల్యూస్ అనేది 0కి 1కి మధ్యలో తీసుకోవడానికి we use this స్టాండర్డ్ స్కేలర్. మినిమాక్స్ స్కేలర్ స్టాండర్డ్ నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అందులోనే మినిమాక్స్ స్కేలర్ అని ఇంకోటి ఉంటుంది. ఇది కూడా సేమ్, రేంజ్ బిట్వీన్ 0కి 1కి మధ్యలోకి మార్చడానికి యూజ్ చేస్తాం. బట్ మెథడ్ అనేది ఇది తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, ఇది ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో ఫ్రమ్ ఎస్కేలర్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ మినిమాక్స్ స్కేలర్. స్కేలర్ ఈక్వల్స్ టు మినిమాక్స్ స్కేలర్
ఫిట్ చేశాను. చూడండి ఇక్కడ డైరెక్ట్ ఫిట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. కంప్లీట్ డేటాని ఏం చేస్తున్నా ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. అంతే కదా, కంప్లీట్ డేటాని ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసా, కొత్తగా ఏమైనా కాలం ఉంటే క్రియేట్ చేసాను. సో ఇది హెడ్, అది డేటా. మీరు బాగా చదవండి, డేటా అంతా ఎక్కడ ఉంది, ఎలా ఉంది, 0 to అర్థమైనా. దీనివల్ల యూజ్ ఏం సార్ అంటే మీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఆల్గరిథం ఒక వర్కింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నా దగ్గర 1000, 2000, 10 lakhs, 20 lakhs వర్డ్స్ అంత పెద్ద నెంబర్స్ ఉంటే ఆల్గరిథం ట్రైన్ చేసే కదా. అవును. సో నార్మలైజేషన్ చేస్తాం, స్టాండర్డ్ నార్మలైజేషన్. నార్మలైజేషన్ 2 types, స్టాండర్డ్ నార్మలైజేషన్, మినిమాక్స్ డేటా. ఇది మెయిన్ టెక్నిక్స్. దీని కాకుండా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అంటే ఎఫిషియెంట్గా వర్క్ చేసే టెక్నిక్స్. సో ఇక్కడికి మీకు కంప్లీట్ ఫీచర్ ఇంజనీరింగ్ క్లోజ్. ఏమైపోయింది, ఫీచర్ ఇంజనీరింగ్ క్లోజ్. ఓకేనా. టెక్నిక్స్ ఎలా మీరు కంప్లీట్ ఫీచర్ ఇంజనీరింగ్ ఫీచర్ స్కేలింగ్ ఏం చేస్తాయంటే డేటా సెలెక్షన్ కోసం పర్పస్. ఓకే, మంచిగా ఉందా లేదా అని సెలెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకా వేయడానికి యూజ్ చేయం. డేటాని క్లీన్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, యూటిలైజ్ చేసుకోవడానికి. దట్స్ ఇట్. యా 30 మార్కర్ తీసుకొని వస్తా, రెడీగా ఉండండి. సారీ తీసుకోవడానికి మళ్ళీ దగ్గర కనిపించింది మెటీరియల్ ఇంట్లో ఉంది. గెటప్లో ట్రాన్స్ఫర్ ప్రాబిలిటీ గెటప్లో పెట్టలేదు. రేపు చెప్తాను, ఏం కాదు. రేపు చెప్పిన తర్వాత మిషన్ లెర్నింగ్ సార్. సో మెటీరియల్ దాంట్లో ఉన్నాయి, ఏం కాదు.